టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏబీ రాజకీయాల నేపథ్యంలో యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో మొదటి చిత్రం యూహం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ టీడీపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో కేసు వేయడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం జనవరి 11వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. కానీ అప్పటికీ విడుదలకు హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రాకపోవడంతో రిలీజ్ కాలేదు. అయితే వర్మ మాత్రం ఈ సినిమాను విడుదల చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. షాకులు తగులుతున్నా పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ హైకోర్టు సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేట్ను జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ నెల 16వ తేదీన యూహన్ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సిద్ధం చేసుకున్నారు. కాగా 2 నెలల క్రితమే సినిమా పూర్తి చేసుకున్న చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికేట్ ను సాధించి విడుదలకు సిద్ధం చేసింది. ట్రైలర్ లో కొన్ని సీన్లు ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు మరికొందరు సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. చిత్ర నిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడంతో దానికి ప్రతిగా పిటిషన్లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఇంకోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్ను జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో సెన్సార్ బోర్డు సినిమాకు యూ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఇక ఈ మూవీని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా అజ్మల్ అమీర్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖా సురేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏమవుతుందో.